నిర్మల్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో తెలంగాణ విమోచన దినాన్ని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. భైంసా పట్టణ హిందూ వాహిని శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పట్టణంలోని స్థానిక నేతాజీ చౌక్లో జాతీయ జెండాను ఎగురవేసి అనంతరం పట్టణ వీధుల్లో నుండి శివాజీ చౌక్ వరకు ద్విచక్ర వాహనాలపై ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఒడిశేల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు అడేపు సుధాకర్, అంజుకుమార్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సామ రాజేశ్వర్ రెడ్డి, దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు రాచకొండ సాగర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం దాన్ని స్వీకరించకుండా పక్కదారి పట్టించినందుకు ఈరోజు భారతీయ జనతా పార్టీ గ్రామాన జాతీయ జెండా అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి గ్రామంలో ఈరోజు జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణకు ఈరోజు స్వాతంత్రం వచ్చినటువంటి రోజును ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. 1997 నుంచి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నది. గతంలో తెలుగుదేశం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ ఉత్సవాలు నిర్వహించకుండా తెలంగాణ అమరవీరులను తెలంగాణలో నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వాళ్ళ చరిత్రను కనుమరుగు చేస్తూ వీళ్ళను పక్కదారి పట్టించి అసలు రజాకార్ల వారసత్వాన్ని పుచ్చుకున్నటువంటి ఈ పార్టీలు ఇలా భావితరానికి ఈ చరిత్ర తెలియకుండా కనుమరుగు చేస్తా ఉన్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని గత 97 నుంచి కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న ఉద్యమం ఫలితంగా ఇలా తరానికి తెలిసేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మరి నిన్న కేసీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఇలా కొందరు మేధావులు వద్దన్నందుకు నేను దీన్ని ఆపినా గతంలో నేను డిమాండ్ చేసింది వాస్తవమని చెప్తా ఉన్నాడు. కేసీఆర్ నీకు ఆ రోజు మరి బుద్ధి గడ్డి తిన్నదా? ఆ రోజు ఏ విధంగా నువ్వు మరి రాత్రి పూట దాగి ఉదయం పూట మాట్లాడినావా? ఈ రోజు మరి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈ విధంగా నువ్వు కనుమరుగు చేయడానికి ఎంఐఎం సోదరులను నువ్వు పక్కన పెట్టుకొని వాళ్ళ మెప్పు కోసం ఈరోజు ఈ మెజార్టీ ప్రజల మనోభావాలను దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నావు. కాబట్టి నీకు రాబోయే రోజుల్లో ప్రజలే గుణపాఠం చెప్తారు. ఈరోజు అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలకు ఇలా మేధావులు లేరు అక్కడ. మరి అక్కడ చేయంగా లేనిది ఇక్కడ ఎందుకు చేయడం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన ఉత్సవాలను గత వారం రోజుల నుంచి మేము గ్రామాన నిర్వహిస్తూ నిర్మల్ గడ్డ మీద అయితే రామ్జీ గోండ్ తన అనుచరులైనటువంటి 1000 మందితోని అసలు భాషలో వాళ్ళ సాక్షిగా రేపు భారతీయ జనతా పార్టీ 2023లో అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన ఉత్సవాలను రాష్ట్రంలో అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అధికారికంగా జరిపించాలని భారతీయ జనతా పార్టీ గత 15-20 సంవత్సరాల నుండి పోరాటం చేసి ఉద్యమాలు చేస్తున్నది. దాన్ని అధికారికంగా జరిపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఎన్నోసార్లు విన్నపం చేయడం జరిగింది. సీఎంను కలవడం జరిగింది, అప్పుడున్న పీఎంను కూడా కలిగింది. అందు విషయంలో ఎటువంటి సందేహం లేకుండా భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్తే మేము అధికారంలోకి వస్తే ముందుగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పడం జరిగింది.